మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ప్రబీర్ పురకాయస్థ కేసు విషయంలో ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది అనేటటువంటి దాన్ని నేను ఉదయం ఒక వీడియో చేశాను. ఇప్పుడు రెండు విషయాలు చెప్పడానికి మళ్ళీ ఈ వీడియో మీకోసం. ఇందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందయా అంటే, ఉపా అనేటటువంటి చట్టం యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, దీని కింద అరెస్ట్ చేశారు. అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ 22(1) చెప్తున్నది ఏమిటయా అంటే, ఇట్లాంటి కేసుల్లో అరెస్ట్ చేసేటప్పుడు ఏ కారణాలతో అరెస్ట్ చేస్తున్నారు, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, మీరు లిఖితపూర్వకంగా పత్రం ఆయనకి ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో అతని చేతుల్లో పెట్టాల్సింది ఉంది. అది జరగలేదు. ఎందుకు అనేటటువంటి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది కాక ఈయన అరెస్ట్ చెల్లదు అని కూడా తీర్పు చెప్పింది. దాని మీద ఇంకా వాదోపవాదనలు, వివరాలు రావాల్సి ఉంది, ఇంకా జరగాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి, న్యాయమూర్తులకి మనందరం కూడా చేతులెత్తి మొక్కాలి. న్యాయాన్ని బ్రతికిస్తున్నందుకు, హక్కుల్ని బ్రతికిస్తున్నందుకు, రాజ్యాంగాన్ని బ్రతికిస్తున్నందుకు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువల్ని బ్రతికిస్తున్నందుకు మనందరికీ చాలా చాలా ఆశపడుతుంది. ఇంకా జైళ్లలో మగ్గుతున్నటువంటి హక్కుల కార్యకర్తలు ఎందరో జర్నలిస్టులు, మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళ విషయంలో కూడా సత్యం వెలుగు చూసి వాళ్ళు కూడా జైలు చీకటి నుంచి వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు కొద్దిగా మెరుగవుతున్నాయా అని మనకు అనిపిస్తుంది. ఈ ప్రబీర్ పురకాయస్థ కేసు విషయంలో కూడా మనకు అదే తెలుసు. ఈడీ అధికారులు కానీ, సిబిఐ అధికారులు కానీ, ఐటీ అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళే దేశద్రోహులు. వాళ్ళని దేశద్రోహం నేరం కింద అరెస్ట్ చేయడం, కారాగారంలో పెట్టేసేయడం అనేటటువంటిది విచ్చలవిడిగా యథేచ్ఛగా సాగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. దీనికి ఇక బ్రేక్ పడుతుంది. ఇదే పద్ధతిలో సుప్రీంకోర్టు క్రమక్రమంగా తన తీర్పులు ఇచ్చుకుంటూ సత్యాన్ని, న్యాయాన్ని బ్రతికిస్తూ వస్తే తప్పనిసరిగా ఈ దేశంలో ఇలాంటి క్రూరమైనటువంటి చట్టాలు, ఇలాంటి క్రూరమైనటువంటి చట్టాలని క్రూరంగా విధిస్తున్నటువంటి వాళ్ళు ఈ చట్టాలని తమ భద్రత కోసం, తమ రక్షణ కోసం వాడుకుంటున్నటువంటి వాళ్ళు కొద్దో గొప్ప ఒక్కసారి ఆలోచిస్తారని చెప్పి మనకి అనిపిస్తుంది. ఈ ప్రబీర్ పురకాయస్థ కేసు విషయంలో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవే. ఆయన ఇప్పుడే కాదు, కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయన వ్యతిరేకించాడు దాన్ని. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన జైలు శిక్ష అనుభవించాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఎప్పుడున్న ప్రజల గొంతుకను, ప్రజల హృదయ స్పందనను ఒక అక్షరంలో బంధించి, ఒక దృశ్యంలో బంధించి, ఒక వార్తగా నిర్మించి ప్రజలకందరికీ, దేశానికందరికీ అందించడం అనేటటువంటి బృహత్తర కర్తవ్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టే ఆయన మీద ఈ దేశద్రోహం నేరాన్ని మోపారు తప్ప ఆయనకు వస్తున్నటువంటి ఫండింగ్ చైనా నుంచో, రష్యా నుంచో కాదు. అది న్యాయసమ్మతమైందే, సక్రమమైంది అని రిజర్వ్ బ్యాంక్ కూడా సర్టిఫై చేసింది. అయినప్పటికీ కూడా ఇట్లా వాళ్ళు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు చట్టం మీద, రాజ్యాంగం మీద, న్యాయం మీద, కోర్టుల మీద మరింత నమ్మకం బలపడేటట్టుగా ఈ తాజా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆశావహులమై ఉందాం. ముందు మరింత మంది హక్కుల కార్యకర్తలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ ఎవరైతే జైళ్లలో ఉన్నారో వాళ్ళు కూడా వెలుగు చూస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.